జగన్ నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు సార్? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. దానికి ఆపర్చునిటీ మీద ఉంటారు వాళ్ళు. రాజకీయ సన్యాసం తీసుకున్నారా, అధికారంలో ఉండి పవర్ ఎంజాయ్ చేసినాడా? నాగరాజు ఆఖరిలోనే ఖాయం చేసుకో. నీతులు జగన్ రెడ్డి దగ్గర తేలవు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెలు. చిరంజీవి కూడా చాలా ముదురులో ముదురు ఇది చేయాలా అని చెప్పేసి చేసినాడు. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు, అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. పాపం అర్థం చేసుకోలేక పోవడం జరిగింది. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. మా జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మాకు తెలుసులే. భరత్ నేనులో ఏం చేసినాడో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఆ సినిమా హిట్ ఇది ఇక్కడ ఎత్తిపోయినాడు జగన్ ఫట్. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. చట్టం ఎప్పుడు అధికారంలో ఉన్న వానికి మాత్రమే పనిచేస్తా పోతాడు. మీ టైంలో వచ్చినప్పుడు నేను అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేను చెప్పాను అంటే అది ఎవరి టైం అయినా కానీ. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు, ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా. కమింగ్ టు ద ఇష్యూ, కేతిరెడ్డి జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నాడు. ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. చెప్పి గత 2 రోజులుగా ప్రతి చాలా మీడియాలో ఇదే థంబ్నెయిల్ పెట్టి వార్తలు వస్తున్నాయి. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. నాకు జ్యోతిష్యం చెప్పడం చేత కాదు, కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు. నమస్కారం అన్న. నమస్కారం నా జాఫర్ బాయ్ అన్న. నమస్కారం. లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ ఫేస్ కాస్త డల్ గా ఉన్నింది, అది గమనించారా? ఇప్పుడు చూస్తా ఉంటే ఒకసారిగా యాక్టివ్ కనిపిస్తా ఉంది. 6 నెలల్లో ఈ మార్పు ఏంటి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. అప్పుడున్న పరిస్థితులు కూడా ఇట్స్ బిన్ 1 month ఎంతో అయిండే. సో ఆ విధంగా అన్ని ఉంటుంది. ఇప్పుడు 6 months 8 months అయింది కదా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. నాకు ఒక అనుమానము, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చాలా ఓపెన్ గా మాట్లాడారు. మనిషిన్నోడికి ఇన్ని సందేహాలు ఉండకూడదురా, ఉండి చచ్చిపోతాడు. అంటే పార్టీ పరంగా జరిగిన తప్పుల్ని కూడా మీరు ఓపెన్ గా డిస్కషన్ చేశారు నా ముందు. ఆ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైనా పార్టీ నుంచి ఏదైనా ఒత్తిడి వచ్చిందా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అట్లేం రాలేదన్నా. ఎందుకు వస్తుందన్నా? ఇప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వచ్చింది జగన్, సానుకూలంగా మార్పు వచ్చింది జగన్ గారు అన్నది మీరు గమనించింది ఏంటి? నైస్ క్వశ్చన్. అర్థం కావటం లేదు. అందరూ మార్పు రావాలి. జగన్ రెడ్డి ఇలాగా ఉంటాడని తెలిసే మేమంతా పార్టీలో ఉన్నాము. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎలాగుంటాడు, అతను ఏదైనా చెప్పిన మాట చేస్తాడు అనే మేము పార్టీలో ఉన్నాము. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. చెప్తే చేస్తాడు, చేసేదే చెప్తాడు అనేసి. భారతరత్న వీడికి బద్దకరత్న విడిది ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే అంత దూరం ఎవడతాడని బద్దకించి మానేస్తాడు. రేట్లు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పుడు నువ్వు ఏమన్నా గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయంగా మాట్లాడుతున్న వచ్చినప్పుడు వీళ్ళే అందరూ ఎవడు జగన్మోహన్ రెడ్డి రేట్లు కంట్రోల్ చేయడానికి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? డెఫినెట్ గా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏ రేట్లని దానిలో కూడా మాట్లాడినారు. చిరంజీవి అయితే చాలా స్మార్ట్ గా ఇది ఏదో చేయండి అని దండం పెట్టుకుంటూ చూపించా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు అదే చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినాడు కదా, పవన్ కళ్యాణ్ అనిండొచ్చు కదా, వాళ్ళ అన్న నువ్వు ఎట్లా పోతావు అని చెప్పి తిట్టిండొచ్చు కదా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. ఇట్లా ఇక్కడ ఇతని దగ్గరకు వచ్చినాడు కాబట్టి ఇది. ఎందుకంటే చిరంజీవి కూడా ఇక్కడ డ్రామా ప్లే చేసినాడు. చిరంజీవి కూడా చాలా ముదురు. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఆ వీడియో క్లిప్ రిలీజ్ చేసి దాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఓ అని ఇక్కడే రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో ఓ ఎగర్లాడా. సైకో గారిని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. ఆ రోజు పాపం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని వాళ్ళ కుటుంబాన్ని సన్మానం చేసి రాగి ముద్ద నాటికోడి పెట్టి తినిపించి చేస్తే ఏం చేద్దామంటావు మరి? వాళ్ళు లోపల మాట్లాడుకొని ఇంతగా చేసి మమ్మల్ని అందరినీ బద్నాం చేసి పెట్టరే.
మరి గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా దగ్గరికి అసలు వీళ్ళకు ఉన్న ఒకటి వీళ్ళ హీరోయిజము, వీళ్ళు మేమంటే ఎక్కడికో దేవుళ్ళతో సమానం అని వీళ్ళ ఫీలింగ్. హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది అందరూ అల్లు అర్జున్ కోసం ఎందుకు అనుకోవాలి, రష్మిక కోసం పోయినారని కూడా అనుకోండొచ్చు కదా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. నీకు అర్థమవుతుందా? రష్మిక వల్లే తొక్కిస్లాట అంటారా? అవునండి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.